శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యన కుజగ్రహం మేషరాశిలో సంచరిస్తున్న సమయంలో ఎటువంటి ప్రభావాలు కనబడతాయి అనే పరిశీలనలో మనకి ఏప్రిల్ 2వ తారీఖున శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మంచి కాంబినేషన్ కాదు. శని భగవానుడు కుజగ్రహంతో కలిసినప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడికి ఏర్పడుతుంటాయి. అదే శని భగవానుడు కేతుగ్రహంతో కలిసిన ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగం పోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శని కుజగ్రహాలు కలిసినప్పుడు వారు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వలేకపోవడం, ఏ వృత్తి యందు ఆసక్తి ఉండదు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్గా చాలా తెలివైన వారు ఉంటారు, అయితే పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి జీవితంలో సరిగ్గా సెట్ అవ్వలేకపోతుంటారు. కొంతమంది జీవితాంతం ఏ ఉద్యోగం చేయకుండానే ఉంటారు. అలాగే పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఒకవేళ వివాహం అయినా కూడా వారి జన్మజాతకంలో శని కుజులు కలిసి ఉంటే వివాహ జీవితం కూడా సరిగ్గా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే స్త్రీ జాతకంలో శని కుజులు కలిసి ఉంటే అసమర్థుడైనటువంటి భర్త రావడం వల్ల ఆమె వివాహ జీవితం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. భర్తకు సంపాదన లేకపోవడం, భార్య మీద ఆధారపడడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల జీవితం స్ట్రగుల్ అవుతుంటుంది. బట్ ఏదైనా రెండు శత్రుగ్రహాల కలయిక మీనరాశిలో కంప్లీట్గా ఎటువంటి ప్రభావం చూపుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఈ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో సుమారు 40 రోజుల పాటు మీనరాశిలో కుజగ్రహ ప్రవేశం, అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలయటం వల్ల కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుజుడు మేషరాశి వారికి యోగకారకుడు, పంచమ దశమాధిపతిగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి, నైపుణ్యానికి, క్రియేటివిటీకి, అలాగే ఉద్యోగానికి, ధన సంపాదనకి, ధైర్యానికి కూడా కుజగ్రహమే కారణం అవుతూ ఉంటుంది. మీ యొక్క జన్మజాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే మీరు అంత తొందరగా ధనం సంపాదించడం, జీవితంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కుజుడు ప్రస్తుతం భాగ్యస్థాన సంచారంలో అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరిగింది. ఇది ఒక విధంగా శని కుజులు ఏ భావంలో కలిసినా ఆ భావానికి సంబంధించిన ఫలితాలు కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా ప్రధానంగా ఒక పుణ్యక్షేత్రం దర్శిద్దాం అనుకున్నాం, కానీ ప్రధానంగా విద్యార్థులు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప మీరు అనుకున్న విదేశ ప్రయత్నాలు, వీసాలు, పాస్పోర్ట్లు, పీజీ చదువులు ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందువలన ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. అలాగే ప్రధానంగా మరి కర్కాటక రాశి వారికి కుజుడు దశమాధిపతిగా 9వ స్థానంలో శని భగవానుడు, పైపెచ్చు ఈ రాశి వారికి అష్టమాధిపతి అవటం వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, ఏదో కారణాల వల్ల ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరొక ఉద్యోగాల్లో ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైతేనే ఈ రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి కష్టాలు, ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగంలో మార్పులు, పోగొట్టుకోవడం లాంటివి కూడా జరగవచ్చు. పరిధి అలాగే కొత్తగా
నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేస్తే వారికి ఉద్యోగ ప్రయత్నం మళ్ళా ఫలించే అవకాశం ఉంటుంది. అది మరి పెద్ద స్థాయి కాకుండా చిన్న స్థాయి ఉద్యోగం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారి ఉద్యోగ విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. మీరు మీ యొక్క యజమాన్యంతో విభేదాలు సృష్టించడం కానీ, వారు చెప్పినట్టు నడుచుకోకుండా ఉండడం వల్ల అయితేనే, అధికారులతో విభేదాల వల్ల అయితేనే, అధికారులు మీ మీద కోపం వల్ల అయితేనే, ఏదో కారణం వల్ల మీకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుండా చాలా వినయంగా నెమ్మదిగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఇతరులు చేసినటువంటి తప్పుల కారణంగా కూడా మీరు అపవాదిపడి మనస్తాపంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టడం కూడా ఈ సందర్భంలో చాలా వరకు మీరు ఏమాత్రం టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉన్న ఉద్యోగాన్ని చేసుకోవడం మంచిది. ఇంకా ప్రధానంగా వివాహ విషయంలో కూడా చాలా వరకు వివాహపరమైనటువంటి సమస్యలు, వివాహాలు వాయిదా పడడం, భార్యాభర్తలకి ఏదో విధంగా మనస్పర్ధలు రావడం, ఇటువంటి విభేదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఈ రాబోయే 40 రోజుల్లో కర్కాటక రాశి వారు చాలా ప్రశాంతంగా ఇతరులు చెప్పిన మాటలు వినకుండా మీరు ఆధ్యాత్మిక రంగంలో పూర్తిగా భగవంతుడి మీదే భారం వేయడం వల్ల ఎటువంటి సమస్య రాకుండా ప్రశాంతంగా మీ యొక్క ఈ 40 రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా గడిచే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురువు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు మీరు ఎంత గట్టిగా దైవాన్ని కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ కుజ శని గ్రహాల కలయిక ఏదన్నా ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అవనవండి, ఈ పెట్రోలు, గ్యాసు, నిత్యావసరాలు వస్తువులు ధరలు పెరగడానికి ఈ గ్రహాల కలయిక కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహాల కలయిక వల్ల. సో దీనికి పరిహారం మనం ఆలోచించినప్పుడు కుజుడు విష్ణుమూర్తి అంశ, శని భగవానుడు ఈశ్వర అంశ. అంటే అంతా ఒకటే, కానీ జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాం, అందరూ ఒకటే. ఈ రెండుకి జాయింట్గా కలిపి ఆంజనేయ స్వామి అటు కుజుని యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగాలనంటే కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, రుణ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా కుజుని వల్ల వస్తూ ఉంటాయి. దానికి పరిహారానికి ఆంజనేయ స్వామి. నిరుద్యోగ సమస్యకి శనివారం నాడు రెగ్యులర్గా హనుమాన్ని పూజించుకుంటుంటే అవి నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది. రుణ బాధలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల విభేదాలు, పెళ్లికి సంబంధించిన సమస్యలు ఉంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. శని భగవానుడు కూడా మరి 2 గ్రహాలకి ఆంజనేయ స్వామి కాబట్టి శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే శనివారం రోజు నియమంగా ఉండి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవాలి. అంటే ఇప్పుడు జాయింట్గా మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం రోజు చక్కగా అభిషేకం చేయించి వడమాల సమర్పించడం వల్ల మనకి కంప్లీట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఏ సమస్య అవనవండి, కనీసం 1 వారం అనేది చేసినందుకు మాత్రమే సరిపోదు. కనీసం 8 వారాలు చేయడం వల్ల ఈ విధంగా రెగ్యులర్గా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, వడమాల సమర్పించడం, ఆ రోజు మనం చాలా నియమనిష్టలతో ఉండడం, 3 సార్లు 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాలు మీనరాశిలో కలుసుకున్నాయి కాబట్టి మీనరాశి అయినటువంటి అధిపతి గురువు కూడా మనం శాంతి చేయవలసి ఉంటుంది, పరిహారం చేయవలసి ఉంటుంది. గురువుకి సింపుల్గా పరిహారం ఏంటంటే గురువు ఆరాధన. దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, మీకు విద్య నేర్పిన గురువు, లేదంటే మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు, వీళ్ళని పూజించడం వల్ల గురువు మీకు ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు మరీ ఇబ్బందులతో ఉంటే మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువుకు కానీ చక్కగా వాళ్ళని సత్కరించి
ఒక మంచి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీరు ఈ సమస్య నుంచి పరిష్కారం, సమస్య ఉన్నా లేకపోయినా కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల, దత్తాత్రేయుని క్షేత్రాలు పిఠాపురం అవ్వచ్చు, షిరిడి అవ్వచ్చు, గాన్గాపూర్ అవ్వచ్చు, ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించవచ్చు. లేదా మీ గురువు యొక్క గృహమే దత్తక్షేత్రం అవుతుంది, లేదంటే ఒక గోశాల కూడా మీకు దత్తక్షేత్రంతో సమానం అవుతుంది. అటువంటి వాళ్ళని సందర్శించి అక్కడ కొద్దిసేపు మీరు విశ్రాంతిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు ఆ పాజిటివ్ హీలింగ్ అయి అన్ని గ్రహాలు మీకు వశం అవడం జరుగుతూ ఉంటుంది. మనం గ్రహాలతో పరిచయం పెంచుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటే గ్రహాలు మనతో మాట్లాడి అవి ఏం చేయాలో అవే చెప్తూ ఉంటాయి. స్వస్తి.